నమస్తే అన్న అందరికీ నమస్కారం. కువైట్లో రాబోయే 2 రోజులు అంటే ఈరోజు సోమవారం మరియు రేపు మంగళవారం వాతావరణం ఎలా ఉంటుందని చెప్పేసి వాతావరణ శాస్త్రవేత్త ఈసా రంజాన్ గారు అయితే ప్రకటించడం జరిగింది. వివరాల్లోకి వెళితే కువైట్లో రాబోయే 2 రోజుల్లో ఉష్ణోగ్రతలు క్రమంగా పెరిగే అవకాశం ఉందని చెప్పేసి వాతావరణ శాస్త్రవేత్త ఈసా రంజాన్ గారు తెలిపారు. లా నీనా ప్రభావం కారణంగా ఈ సంవత్సరం తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందన్నారు. రాబోయే రోజుల్లో వాతావరణ పరిస్థితుల్లో వేగవంతమైన మార్పులు ఉంటాయని చెప్పేసి ఆయన వెల్లడించారు. ముఖ్యంగా ఈరోజు సోమవారం రేపు మంగళవారాలలో ఉష్ణోగ్రతలు స్వల్పంగా పెరిగే అవకాశం ఉందన్నారు. ఇక బుధవారం నుంచి ఉష్ణోగ్రతలలో గణనీయమైన తగ్గుదల ప్రారంభమవుతూ ఉంది. గురువారం నుంచి ఈ వీకెండ్ వరకు ఇదే ట్రెండ్ కొనసాగుతుందని చెప్పి ఆయన వివరించారు. ప్రస్తుతం కువైట్లో మనం చూసుకుంటే కానీ లా నీనా ప్రభావం కారణంగా ఈ సంవత్సరం వర్షపాతం తక్కువ నమోదయ్యే అవకాశం ఉందని చెప్పేసి కువైట్లో ఈరోజు సోమవారం మరియు రేపు మంగళవారం ఉష్ణోగ్రతలు స్వల్పంగా పెరుగుతాయని చెప్పేసి ప్రకటించడం జరిగింది. అలాగే బుధవారం, గురువారం, శుక్రవారం, శనివారాలలో మనం చూసుకుంటే మళ్ళీ ఉష్ణోగ్రతలు తగ్గుతాయని చెప్పేసి ముఖ్యంగా ఎడారి ప్రాంతాలు మరియు అలాగే వ్యవసాయ ప్రాంతాలలో నివసించే ప్రజలు ఎవరున్నారో వాళ్ళు తగినన్ని జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి ముఖ్యంగా చలికాలంలో మనం చూసుకుంటే కానీ ఉదయం పూట ఈ యొక్క ఉష్ణోగ్రతలు తెల్లవారుజామున పడిపోతూ ఉన్నాయి కాబట్టి దానికి తగినన్ని చర్యలు తీసుకోండి. అలాగే చాలా మంది మనం చూసుకుంటే కానీ బొగ్గు కుంపట్లు కానీ హీటర్లు కానీ వాడుతూ ఉన్నారు. రాత్రి నిద్రపోయే ముందు అవి ఆఫ్ చేసి నిద్రపోవాలని చెప్పేసి వైద్య నిపుణులు కూడా సూచిస్తూ ఉన్నారు. ఎందుకంటే ఇటీవల బొగ్గు కుంపట్లు పెట్టుకొని నిద్రపోవడం వల్ల 2 మన తెలుగు మహిళలు మరణించిన విషయం అందరికీ తెలిసిందే. కాబట్టి ఇటువంటి విషయాలలో చాలా జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ, అలాగే మీ యొక్క ప్రాంతాలలో చలి ప్రభావం ఎటు ఉందని చెప్పేసి ముఖ్యంగా ఎడారి ప్రాంతాలలో గొర్రెల దగ్గర చాలా మంది మన భారతీయులు పనిచేస్తూ ఉన్నారు. అక్కడ వాతావరణ పరిస్థితులు ఎలా ఉన్నాయని చెప్పేసి కామెంట్ రూపంలో తెలియజేయాలని కోరుకుంటూ, అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.